జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు ద్వాదశ రాసులు. ఈ ద్వాదశ రాసుల వారికి చాలామంది కూడా ఒక మంచి సందేహం అనేది ఒకటి ఉంటది. అదేంటంటే గనక మనము ఆలయానికి వెళ్తూ ఉంటాము. ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మనకేమవుతుందంటే గనక చేసే పూజ మనకి ఫలిస్తుందా లేదా? ఇది మనం చేస్తూ ఉంటాము. ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటాం. కానీ ఎంతవరకు మనం ప్రతిఫలిస్తున్నాం? ఎంతవరకు మనం దాన్ని అనుభవిస్తున్నాం? ఎంతవరకు దాన్ని మనం స్ట్రెస్‌లో నుంచి బయటికెళ్తున్నాం? ఆనందంగా ఉంటున్నామా? మనస్సాక్షిగా మనము ఈ దేవుడిని కొలిస్తే బావుంటదా? అసలు నా నక్షత్రానికి గాని, నా రాశికి గాని ఎలాంటి ఆరాధన చేస్తే బావుంటుంది? ఆ చేసే సమయమైనా మనం ఏదైతే చేస్తే బావుంటదో అక్కడికెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటదేమో గదా! అలా చెప్పేవాళ్ళు ఎంతమందున్నారు అనేది గనక ఖచ్చితంగా మనము ఒక ఛాయ ప్రకారంగా చూడొచ్చు, చెప్పొచ్చు. అది దాంట్లో మనకి ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటిది దేవాలయానికి వెళ్లి దర్శనం జేసుకోవచ్చు. కేవలం దర్శనం భాగ్యంతోనే మనకి కష్టాలు పోతాయా అంటే చెప్పలేం. పూర్వజన్మ సుకృతం అంటారు. ఒక్కొక్కళ్ళ దర్శన భాగ్యం, ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కళ్ళ రిలేషన్‌లో మనం వెళ్తూ ఉండగానే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా ఇంకేదైనా రిలేషన్‌లా ఇంకా భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇలాంటివి పూర్వజన్మ సుకృతం అంటారు. ఏ రోజు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంటారు. అలానే మనము ఇక్కడ మన కలియుగంలో ఉండేటువంటిది ఏంటంటే గనక కేవలము దర్శనం చేసుకుంటే గూడా మనకి పుణ్యఫలం వస్తుంది. మనకి కావాల్సినటువంటి పనులు విఘ్నాలన్నీ తొలగి, ఆటంకాలన్నీ తొలగేసి మనకు కావాల్సిన పనులు తొలగేలా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనకి ఆలయ దర్శనం. అది మన సమీపంలో ఉన్న, కొంచెం దూరంలో ఉన్నా కూడా ఆ ఒక చిన్న ప్రయత్నం అనేది మనం చేసుకున్నట్టయితే గనక కొంతమేర కాదండి, 100% మనకి రిజల్ట్స్ అనేది గూడా దొరకొచ్చేమో. మీకు ఆ దర్శన భాగ్యం అయిన తర్వాత మనకి మంచి జరగొచ్చేమో. ఎందుకంటే మీరొకటి గమనించండి. ప్రతి ఒక్కళ్ళు గూడా నిద్ర లేవగానే మంచి మొహం చూడాలి అంటారు. మన ఇంట్లో వాళ్ళు మన మొహం మనం చూసుకోకుండా చాలామంది కూడా తల్లి మొహం గాని, తల్లిగారి మొహం గాని, అలానే నాన్నగారి మొహం గాని, పిల్లల మొహం గాని, భార్య మొహం, భర్త మొహం ఇలాగా వాళ్ళ మొహాలు చూసుకుంటే చాలా ఆనందంగాను, చాలా సంతృప్తితోనూ ఆ రోజంతా చాలా మంచి జరుగుతుందని నమ్మకంతో ఉంటది. మరి అలాంటప్పుడు మనకి దేవాతి దేవుళ్ళు ఎంతోమందిని పాలించి, ఎంతోమందిని కాపాడేటువంటి వ్యక్తి ఒక ఛాయని మనం చూడగలిగితే గనక మనకి ఇంకా ఎంత అదృష్టం ఉంటుంది. ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే గనక రాశి ప్రకారంగా తీసుకొని ఏ రాశి వారు ఏ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం ద్వారా వారికి పుణ్య ఫలితం ఉంటుందో ఒక్కసారి మనమైతే పరిశీలన చేసుకుందాం. మనకి ద్వాదశ రాశిలో ఒకటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎన్నో రకాలైన అవరోధాలు ఎదురవుతా ఉంటాయి. ఇటీవలైతే గ్రహణాలు కూడా అందులోనే వస్తా ఉన్నాయి. రాసుల్లో ఎన్నో రకాలైనటువంటి గ్రహాలు మారుతూ ఉండంగా కర్కాటక రాశి మంచి జరుగుతదా అనేటువంటి ఆశతో ఉంటూ ఉంటారు. రేపొద్దున బాగుండిద్దనే ఆశ. ఈరోజు బాలేదనే నిస్సహాయం పడుతూ ఉంటుంటారు. ఇలాంటి వారందరూ కూడా కర్కాటక రాశి వారు మాకేందుకు ఇలా జరుగుతుందండి? వీరుండేటువంటి తత్వం కూడా ఎట్లా ఉండిద్దంటే మొండి, మూర్ఖత్వం, అమాయకత్వం అన్నీ కలిబడి ఉండేసి ఎదుటి వాళ్ళకి బకరాలాగా నేనున్నాను రండిరా బాబు! నా దగ్గర వనరులున్నాయని చెప్పే విధంగా కనిపిస్తా ఉంటది. పాపం చాలా మంచివాళ్ళండి కర్కాటక రాశి వారు. వాళ్ళకేంటంటే ఎన్నో రకాల పనులు చేద్దాం అనుకుంటారు. కానీ పనులు ముందుకెళ్ళవు. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, పితృదోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఇలాంటి వారికి ఏదో ఒక దోషంతో ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, భంగపడుతూ, భయపడుతూనే ఉంటుంటారండి ఎప్పటికి పాపం. అలాంటి కర్కాటక రాశి వారికి కూడా మంచి జరగాలి. మంచి జరగాలంటే మనం ఎన్నో రకాల యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపాలు, జపాలు చేస్తూనే ఉంటాం గదా! ఖచ్చితంగా. ఇలాంటివి చేసే తరుణంలో మనకి కూడా మంచి జరగాలనేటువంటి తరుణంలో మనకేంటంటే ఆలయ దర్శనం. ఇది చాలా గొప్ప విశేషవంతమైందండోయ్! ఈ ఆలయ దర్శనం చేసుకోవడం అనేది గొప్ప సత్యం. మనకి పూర్వజన్మ సుకృతం ఉంటే గాని ఒక్కోళ్ళని కలవలేమంటారు. అలానే మనకి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఆలయ దర్శనం చేసుకోవడం అంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడైనా సరే, ఏదైనా సరే మనసు బాలేదు, మైండ్ బాలేదు, కేంద్రీకృతం లేదు, అనుకున్న పని ముందుకెళ్ళట్లేదు, అష్టదిగ్బంధనమైపోతుంది, నాకేం అర్థం కావట్లేదు, వ్యాపారం నష్టపోతున్నాను, నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, అందరూ దూరమైపోతున్నాను, ఒంటరైపోయాననేటువంటి తత్వము, ఆలోచన, విజ్ఞానం కనిపిస్తే కనుక ఖచ్చితంగా చెప్తున్నా మీకు ఆలయ దర్శనం అనేది చాలా గొప్ప విశేషవంతమైంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఖచ్చితంగా మనము అనుకున్నటువంటి ఆలయం ఏంటంటే గనక కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళడం గొప్ప విశేషం. ఆంజనేయ స్వామి ఆలయంకి వెళ్ళడం అనేది కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా మంచి జరగబోతుంది. దాంట్లో ముఖ్యంగా మనకి సింగరకొండ అని ఉంటుంది. ఈ సింగరకొండ ఎక్కడుంటుంది?
మనకి అద్దంకి పరిసర ప్రాంతాల్లో సింగరకొండ అని ఉంటుంది. ఒకప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఉండేది. ఇప్పుడు మరి అక్కడ పల్నాడు డిస్ట్రిక్ట్ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. కానీ అద్దంకి పరిసర ప్రాంతాల్లో అయితే సింగరకొండ అని ఉంటుంది. అక్కడ స్వయంభూగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, సింగరాయ కొండ కాదు సింగరకొండ. ఈ సింగరకొండ అనేది ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఆలయం. ఇక్కడ ప్రాసిద్ధి ఏమిటో తెలుసా? అన్ని ఆలయాల్లో లక్ష్మీ నరసింహస్వామి ఉంటే ఆంజనేయ స్వామి అక్కడ క్షేత్రపాలకుడిగా ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా అండి? ఆంజనేయ స్వామి మూల విరాడుగా ఉంటే అక్కడ క్షేత్రపాలకుడిగా అక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు కొండపైన. కాబట్టి అలాంటి ఆలయం అనేది చాలా ప్రాసిద్ధి. అది చాలా చరిత్ర కలిగినటువంటి భవనా చెరువు అనేది అక్కడ ఉన్నిద్ది. ఈ భవనా చెరువు కానీ, సింగరకొండ ఆలయ దర్శనం కానీ మనకి పుణ్యఫలం. అక్కడ ప్రతి మంగళ, శనివారాలు కూడా ఆకు పూజ అనేది చాలా విశేషవంతంగా చేసేటువంటి ప్రక్రియ ఉన్నది. కాబట్టి అలాంటి ఆలయంకి ఆకులు కానీ, అక్కడ ప్రాసిద్ధి అరటిపళ్ళు, జామపళ్ళు. ఇవి తీసుకొని ఆలయం లోపలికి వెళ్ళి, అక్కడ ఆలయంలో గర్భగుడి కూడా ఎక్కడ ఉండిద్ది తెలుసా అండి? 4.5 అడుగులు లోతుకుంటుంది. ఆలయ స్వామివారు 4.5 అడుగుల లోతులో నుంచి మనకి దర్శనం ఇస్తా ఉంటాడు. కాబట్టి ఆ ఆలయ దర్శనం మనకి పుణ్యఫలం. అలానే మనకి శాశ్వత ఫలం. మనము ఏలనాటి శనితో బాధపడుతున్నా, మనకి ఏ రకమైనటువంటి జాబు గాని, విపత్తు గాని, మనకు అవకాశాలు గాని, మనకి ఎటువంటి రంగాల్లో రాణించాలో తెలియకుండా గాని, శత్రు భయంతో బాధపడేవాళ్ళు గాని, ఆర్థికంగా బాధపడేవారు కానీ, కర్కాటక రాశిలో ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా 11 రోజులు, 11 ప్రదక్షిణములు రోజు చేస్తే కనుక డైరెక్ట్‌గా రవి భగవానుడు కూడా మనకి సహకరించుకుంటూ శని భగవాని యొక్క అశుభ దృష్టిని ఇలా చిటికలో తీసేటువంటి ఆలయం ఉంది అంటే గనక అది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సింగరకొండ. అద్దంకి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగరకొండ అనేటువంటి ఆలయం. ఈ ఆలయం తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఆలయం ఉంది. అదేంటో తెలుసా అండి? కొండగట్టు. ఈ కొండగట్టులో ఉండేటువంటి ఆలయ ప్రాసిద్ధి కూడా చాలా గొప్ప ఆచారం అనేది ఉంటుంది. అక్కడ చేసేటువంటి దర్శన భాగ్యం చాలండి. అక్కడ మనము పొట్టు వస్త్రాలు సమర్పించాలి. స్వామివారికి సింధూరము, నువ్వుల నూనె, పటిక అంటే మనకి కండ చక్ర అంటారు. అది దాంతో పాటు పట్టు వస్త్రాలు కనుక ఆలయంలో సమర్పించారా కర్కాటక రాశి వారంటే గనక ఇక మీరు ఇలా చిటికేసుకుని కూర్చోవచ్చు. ఎందుకంటే గనక ఎన్నో రకాల గ్రహదోషాలు, మనకి గండాలు, మనకి గోచారం ఉన్నటువంటి సమయ స్ఫూర్తి, గోచారం ఉన్నటువంటి నియమ నిబంధనలకు సంబంధించినటువంటి కర్మలు, అలానే నవాంశలో ఉన్నటువంటి కర్మలు, క్రియలు, మనకి ఎన్నో రకాల ఏర్పడినటువంటి గ్రహదోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతాయి అంటే గనక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఒక్క ఆలయ దర్శనం కర్కాటక రాశి వారికి పుణ్యఫలం. అదే మనకి కేంద్రీకృతం. కాబట్టి ఇలాంటి ఆలయాలు దర్శనం చేసుకున్నా మీకు ఏ పనులు అవ్వట్లేదండి, నా చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, నాకు తెలుసండి ఈ ఆలయం అంటారా? అలాగ ఉన్నప్పుడు మీకు ఏదన్నా ఎవరైనా మీ పైన ఏదైనా చెడు క్రియలు చేపిచ్చుంటే అది ఆలయ దర్శనం ఒక్కదాంతో పోదు. అది పోవాలి అంటే కనుక ముళ్ళుతుని తీయాలి. అది కేవలం తంత్ర గురువులు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే కనుక సంప్రదిస్తే మీకున్న చెడుని తీసేయడానికి మేమున్నాము. మీ ఆలయ దర్శనం అయిన తర్వాత మీకు అంతా పాజిటివ్ అయ్యి అనుకున్నటువంటి రంగాల్లో ముందుకెళ్ళడానికైతే ఆలయ దర్శనాలు ఉన్నాయి. మీకు సమీపంలో ఉన్నటువంటి ఆలయాలు కాబట్టి ఎప్పుడైనా మీకు మీకు సమయం ఉన్నప్పుడు వెళ్ళిరండి. దర్శన భాగ్యం కలుగుతోంది. ఇంకా మీకు ఇవన్నీ తీసుకెళ్లేదంటే కనుక ఖచ్చితంగా 5 నారికెళములు, కొబ్బరికాయలు 5 సమర్పించేసి ఒక్క చెప్ప కూడా రిటర్న్ తెచ్చుకోకండి. ఇలాంటి దర్శన భాగ్యం అనేది పుణ్యఫలం. ఏ జన్మలో చేసుకున్నటువంటి మీకు పుణ్యఫలం కాబట్టి ఆ ఒక స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి వీక్షించి ఆ స్వామివారి యొక్క కృపకి మీరందరూ కూడా పాత్రులయ్యేసి అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగేలాగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.